శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత విశ్లేషణలో మనం వాటర్ డోసింగ్ విధానం గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకున్నాం కదా. మరి వాటర్ డోసింగ్ తర్వాత మన ప్రాక్టీస్లో ఈ టిష్యూ సాల్ట్స్ పాత్ర ఏమిటి, అసలు వీటి అవసరం ఎందుకు వస్తోంది? ఈరోజు ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. అసలు పాయింట్కి వద్దాం. ఈ టిష్యూ సాల్ట్స్ అంటే ఏమిటి? మన హోమియోపతి క్లినిక్లో ఇవి ఎందుకు అవసరం? వీటి ఎగ్జాక్ట్ పర్పస్ ఏంటి? ఇలాంటి డౌట్స్ మనకు సహజంగానే వస్తుంటాయి. ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. రండి దీని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే డాక్టర్ షుష్లర్ గారు కనుగొన్న 12 బయోకెమిక్ లవణాలనే మనం టిష్యూ సాల్ట్స్ అంటాము. ఇవేవో బయట్నుంచి తెచ్చిన రసాయనాలు కావు సుమా, మన శరీరంలో సహజంగా ఉండే అకర్బన ఖనిజ లవణాలు ఇవి. ఇవి ఎలా పనిచేస్తాయి అంటే శరీరంలోని అతి సూక్ష్మమైన కణాల స్థాయిలో, అంటే సెల్ లెవెల్లోకి నేరుగా వెళ్లి పనిచేస్తాయి. ఒక రకంగా ఇవి కణాలకు కావలసిన ఫ్యూయల్ లాంటివి అనుకోవచ్చు. మరి వీటి పనితీరు ఎలా ఉంటుందో చూస్తే, మన క్లాసికల్ హోమియోపతి మందులు చాలా డీప్గా ఎనర్జీ ప్లేన్లో పనిచేస్తాయి కదా. కానీ ఈ టిష్యూ సాల్ట్స్ అలా కాదు. ఇవి కణాలకు కావలసిన మిస్సింగ్ పోషకాలను అందిస్తూ కేవలం ఒక ఫంక్షనల్ ఎఫెక్ట్ను మాత్రమే ఇస్తాయి. అంటే కణాల జీవక్రియను మళ్లీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడంలో ఇవి ఒక అద్భుతమైన రోల్ ప్లే చేస్తాయి. సో ఈ 12 లవణాల ప్రైమరీ డ్యూటీ ఏంటంటే డెఫిషియన్సీ కరెక్షన్. అనారోగ్యం వల్ల లేదా సరైన పోషణ లేకపోవడం వల్ల మన కణాల్లో ఏవైనా మినరల్స్ తగ్గిపోతే వాటిని తిరిగి భర్తీ చేస్తాయి. ఇది శరీరాన్ని సపోర్ట్ చేసే ఒక చక్కటి థెరపీలాగా మాత్రమే పనిచేస్తుంది అని మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని మన సిద్ధాంతాలతో లింక్ చేసి చూద్దాం. ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్లోని అఫోరిజం 3 మనకు ఏం చెబుతోంది? నిజమైన క్యూర్ అంటే కేవలం ఏదో ఒక అవయవాన్ని రిపేర్ చేయడం కాదు, పేషెంట్కి సంబంధించిన మొత్తం లక్షణాలను, అంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ను పరిగణనలోకి తీసుకుని చికిత్స అందించాలి అని చాలా స్పష్టంగా చెబుతోంది. దీనికి కంటిన్యూయేషన్గా అఫోరిజం 153కి వెళ్తే, మన క్లాసికల్ ప్రిస్క్రైబింగ్ విధానం కేవలం లవణాల లోపం మీద మాత్రమే ఆధారపడదు కదా. రోగిలోని చాలా విలక్షణమైన, అసాధారణమైన క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ పైన ఆధారపడి మనం అసలైన మందును ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇక్కడే మనం ఒక చాలా ముఖ్యమైన డిఫరెన్స్ని అర్థం చేసుకోవాలి. టిష్యూ సాల్ట్స్ భౌతిక కణజాలాలపై కేవలం ఒక లోకల్ ఎఫెక్ట్, అంటే స్థానిక ప్రభావాన్ని మాత్రమే చూపిస్తాయి. కాని మన క్లాసికల్ హోమియోపతి అలా కాదు, మొత్తం వ్యక్తిని సమగ్రంగా డైనమిక్గా ట్రీట్ చేస్తుంది. ప్రాక్టీస్లో మనం ఎప్పటికీ మర్చిపోకూడని పాయింట్ ఇది. సరే, ఇప్పుడు ఈ లవణాలు ప్రాక్టికల్గా ఎలా ఉపయోగపడతాయో కొన్ని మెటీరియా మెడికా ఉదాహరణలను ఫాస్ట్గా చూసేద్దాం. మొదటిది కల్కేరియా ఫ్లోర్. మన శరీరంలోని కనెక్టివ్ కణజాలాలకు సాగే గుణమున్న ఫైబర్స్కు వాటి ఎలాస్టిసిటీని తిరిగిచ్చే అద్భుతమైన మందిది. ఎప్పుడైనా నరాలుగాని కండరాలుగాని బాగా బిగుసుకుపోయినప్పుడు దీని యాక్షన్ ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది. రెండవ ఎగ్జాంపుల్గా కాలీఫాస్ని తీసుకుందాం. ఇది బ్రెయిన్కి, నరాలకు సంబంధించిన ఒక గ్రేట్ రెమెడీ అని చెప్పొచ్చు. ఎవరిలోనైనా విపరీతమైన నర్వస్ వీక్నెస్ ఉన్నప్పుడు నరాల ద్రవాన్ని ఉత్పత్తి చేసి ఆ నాడీ వ్యవస్థకు అపారమైన బలాన్నిచ్చే అద్భుతమైన సాల్ట్ ఇది. ఇక మూడవ ఉదాహరణ ఫెర్రమ్ ఫాస్. మన రక్తంలో ఆక్సిజన్ను క్యారీ చేసే ఒక పవర్ఫుల్ సాల్ట్ ఇది. శరీరంలో ఎక్కడైనా సరే నొప్పులు లేదా వాపులు మొదలైన ఫస్ట్ స్టేజిలో దీని పాత్ర చాలా కీలకం. ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతున్న ఆ ప్రారంభ దశలో దీనికంటే బెస్ట్ సపోర్ట్ మనకు మరొకటి ఉండదు. మరి వీటిని క్లినికల్గా ఎప్పుడు వాడాలి? వ్యాధులు అప్పుడే మొదలవుతున్న ప్రారంభ దశలలో, లేదా మనకు భౌతికంగా స్పష్టంగా ఒక మినరల్ డెఫిషియన్సీ కనిపిస్తున్నప్పుడు కణజాలాలకు తక్షణ సపోర్ట్ ఇవ్వడానికి ఈ టిష్యూ సాల్ట్స్ని మనం చాలా కాన్ఫిడెంట్గా వాడవచ్చు. అయితే ఇక్కడ ఒక మేజర్ లిమిటేషన్ని మనమెప్పుడూ మైండ్లో ఉంచుకోవాలి. టిష్యూ సాల్ట్స్ అనేవి దీర్ఘకాలిక వ్యాధులకు ఏమాత్రం డీప్ క్యూర్ కానే కావు. ఇవి సమస్య మూల కారణాన్ని తొలగించలేవు. ఇవి కేవలం మన ప్రధాన చికిత్సకు ఒక హెల్పింగ్ హ్యాండ్ లాంటివి, అంటే సపోర్ట్ మాత్రమే. ఇది ప్రాక్టికల్గా ఎలాగో ఒక చిన్న క్లినికల్ కేస్ ద్వారా చూద్దాం. జ్వరంగానీ వాపుగానీ అప్పుడే స్టార్ట్ అవుతుందనుకోండి. అక్కడ ఎక్సుడేషన్, అంటే ద్రవాలు ఊరడం మొదలు కాకముందే ఆ ఎర్లీ ఇన్ఫ్లమేషన్ దశలో ఫెర్రమ్ ఫాస్నిస్తే శరీరం చాలా ఫాస్ట్గా రికవర్ అవుతుంది. అలాగే ఇంకో కేసు చూద్దాం. తీవ్రమైన పని ఒత్తిడి వల్ల విపరీతమైన శారీరక, మానసిక అలసటతో పేషెంట్ బాగా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటే ఆ నరాలకు తిరిగి ఎనర్జీనివ్వడానికి కాలీఫాస్ ఒక బెస్ట్ మేనేజ్మెంట్ టూల్.
ఇటువంటి సివియర్ ఫెటీక్కి ఇదొక పవర్ఫుల్ వెపన్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు 3వ కేసు పరిశీలిద్దాం. కొంతమందిలో లెగమెంట్స్ బాగా లూజ్గా ఉండి జాయింట్స్ దగ్గర నొప్పులు వస్తూ ఉంటాయి కదా. ఆ స్ట్రక్చరల్ ఎలాస్టిసిటీ ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేయడానికి మనం క్యాల్కేరియా ఫ్లోర్ని చాలా ధీమాగా వాడవచ్చు. రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇదంతా చూశాక మన సరైన అప్రోచ్ ఏమిటన్నది క్లియర్ అవుతోంది కదూ. ఎప్పుడైనా సరే క్యూర్ అనేది ఒక డీప్ కాన్స్టిట్యూషనల్ క్లాసికల్ రెమెడీ ద్వారానే జరగాలి. మన ట్రీట్మెంట్లో అదే ఎప్పటికీ మెయిన్ డ్రగ్ కావాలి. అందులో ఎలాంటి రాజీ లేదు. మరి ఈ టిష్యూ సాల్ట్స్ మాటేంటి? భౌతికంగా త్వరగా హీల్ అవ్వడానికి ఒక ఫిజియాలజికల్ సపోర్ట్ కోసం మాత్రమే వీటిని ఆ ప్రధానమందుతో పాటుగాని లేదా తర్వాతగాని ఇవ్వవచ్చు. ఈ ప్రోటోకాల్ని మనం పక్కాగా ఫాలో అవ్వాలి. ఇక్కడ మీకొక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. మన గురుకులంలో ఈ మొత్తం 12 టిష్యూ సాల్ట్స్ పైన, ప్రతి ఒక్క లవణం పనితీరుపైన ఒక కంప్లీట్ సిరీస్ ఆల్రెడీ అందుబాటులో ఉంది. మీ మెటీరియా మెడికా నాలెడ్జ్ని మరింత షార్ప్ చేసుకోవడానికి ఆడియో మరియు వీడియో ప్లేలిస్ట్లను ఖచ్చితంగా చెక్ చేయండి. వాటి ద్వారా సబ్జెక్ట్ మీద మీకు అద్భుతమైన గ్రిప్ వస్తుంది. ఇక ఫైనల్గా ఈనాటి మన విశ్లేషణ సారాంశాన్ని ఒకసారి బలంగా నమోదు చేద్దాం. ఈ టిష్యూ సాల్ట్స్ అనేవి ప్రాక్టీస్లో మనకు అత్యంత విలువైన సపోర్టివ్ థెరపీ మాత్రమే. అసలైన మెయిన్ క్యూర్కి ఇవి ఎప్పటికీ ప్రత్యామ్నాయం కానే కావు. ఈ ఒక్క పాయింట్ ఎప్పటికీ మర్చిపోకండి. ఈరోజు టిష్యూ సాల్ట్స్ పాత్ర గురించి మనకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. అయితే అసలీ క్యూర్ లేదా స్వస్థత అంటే ఏంటి? కేవలం వ్యాధి లక్షణాలు తగ్గడమే క్యూరా, లేక మూలకారణం నశించడమా? ఈ ఇంట్రెస్టింగ్ క్వెశ్చన్తో మన తదుపరి విశ్లేషణలో నేచర్ ఆఫ్ క్యూర్ అనే అత్యంత కీలకమైన అంశం గురించి మరింత డీటెయిల్డ్గా తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.